అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము సింపుల్గా పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా దీపం అన్నీ కూడా మా ఆయన్నే చూసుకున్నారు, తనే పెట్టారు. ఇంకా మన ఇంట్లో మన యజమానియే దీపం పెడితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిది అండి. ఇంట్లో ఇల్లాల కన్నా కూడా యజమానియే దీపం పెట్టడం అయితే చాలా వరకు ఇంపార్టెంట్. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు నేనైతే దొండకాయ టమాటా చట్నీ అయితే చేశాను. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో కూడా చూసేద్దాన్ని. ముందుగా నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. అందులో సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడుతున్నప్పుడే ఇందులో కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అటు ఇటు ఒకసారి కలుపుకొని ఇవి మొత్తము మెత్తబడిపోయి దొండకాయల్లో నీరు మొత్తము ఆవిరైపోయేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దొండకాయలని పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఆ ఉన్న ఆయిల్లోనే మనము ఒక పెద్ద సైజు 2 టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో నేను టమాటాలు తొందరగా మగ్గడానికి గల్లుప్పునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మూత పెట్టి అలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి. అలా మొత్తం టమాటాలు పైన పొట్టు పోయి మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అవి చల్లారిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసి పెట్టుకోండి. అలాగే ఈ టమాటాలని అలాగే దొండకాయలని పచ్చిమిర్చిని మొత్తం కూడా కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా వేయకపోయినా ఏం కాదు. ఇక ఫైనల్గా మనము ఈ పోపుని ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవడం అండి. చాలా ఈజీ అండ్ టేస్టీ దొండకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పోపుని ఇందులోకి వేసుకొని ఒక 2 సార్లు మొత్తం పోపు కలిసేంతవరకు బాగా కలుపుకున్నామంటే అయిపోతుంది. చాలా టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు నేను చేసిన వీడియోలన్నింటినీ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.